హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించి మనం ఒక ఫార్ములా తెలుసుకోబోతున్నాం. దీన్ని 4S ఫార్ములా ఫర్ సక్సెస్ అంటారనమాట. ఓకే, సో మన లైఫ్లో మాసివ్ సక్సెస్ చూడాలి అంటే ఈ 4S ఫార్ములాని చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే లైఫ్లో మంచి అద్భుతమైన సక్సెస్ చూడగలుగుతాం. సో ఆ ఫార్ములా ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. 4S ఫార్ములా, గ్రేటర్ అండ్ ఫాస్టర్ సక్సెస్. ఈ 4S ఏంటి? ఫస్ట్ S వచ్చేసి స్కిల్స్. డాక్టర్ కావాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి, లాయర్ కావాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి, నువ్వు డైరెక్ట్ సెల్లర్ కావాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి, లేదా ఇన్సూరెన్స్ సెక్టార్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. సో ఏ పర్సన్కైనా సరే ఈరోజు ఒకళ్ళు డబ్బు సంపాదిస్తున్నారంటే ఏదో ఒక స్కిల్ ఉంది. అమ్మాని దగ్గర నుంచి వ్యవసాయ కూలీ దాకా ప్రతి వాళ్ళకు కూడా ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఉంటేనే డబ్బు సంపాదించగలుగుతాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు డైరెక్ట్ సెల్లర్ ఉన్నాడు. సో ఈ డైరెక్ట్ సెల్లర్స్కి ఉండాల్సిన స్కిల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఎక్స్పాండ్ చేయడం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి బిజినెస్లో డైమండ్ అవ్వలేం. సో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే లిస్ట్ పెరుగుతూ పోవాలి. కొత్త కొత్త వాళ్ళని కూడా పరిచయం చేసుకొని టీంలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. వాళ్ళకి ప్లాన్ చూపించడం రావాలి. ఓకే, తర్వాత వాళ్ళని ఫాలో అవ్వడం రావాలి. బిజినెస్ క్లోజింగ్ చేయడం రావాలి. ఒక టీం తయారైన తర్వాత టీం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇవన్నీ స్కిల్స్ ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ స్టేజ్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీగా ఉండడానికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ తర్వాత తన టీం మేనేజర్ అయితే ఆ టీం మేనేజింగ్ చేయడానికి కొన్ని స్కిల్స్ కావాలి. రేపు మేనేజర్ అయితే మేనేజర్కి ఉండాల్సిన కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటామో అప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతాం. సో ఈ స్కిల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఆన్లైన్లో కోర్సెస్ జరుగుతున్నాయి, లేకపోతే ఒక ట్రైనర్ను, మెంటర్ను చూసుకుంటాం, అతని దగ్గర నేర్చుకుంటాం. ఓకే, యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది స్కిల్స్ నేర్చుకోవడానికి, అవి నేర్చుకుంటాం. సో ఏదైతే ఏ ఫీల్డ్లో అయితే నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావో ఆ ఫీల్డ్లో స్కిల్స్ నేర్చుకోవాలి. నీ ఫీల్డ్లో గ్రోత్ లేదా, నెక్స్ట్ గ్రోత్ ఉన్న ఫీల్డ్ ఏంటి, ఆ ఫీల్డ్లో స్కిల్స్ నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే స్కిల్స్ అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజ్ డేస్లో చదివిన బుక్స్ తోటి స్కిల్స్ అప్డేట్ అవ్వవు. ఓకే, కాలేజ్ డేస్లో బుక్సే ఎవ్రీ 5 yearsకో 6 yearsకో అప్డేట్ చేస్తున్నారు. మరి నువ్వు లైఫ్ని ఇంకో 20-30 సంవత్సరాలు లీడ్ చేయడానికి ఆ స్కిల్స్ పెంచుకోకపోతే సక్సెస్ ఎలా అవుతాం? కాబట్టి ఏ ఫీల్డ్ అయినా సరే అందులో స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేనే సక్సెస్ అనేది చూడగలుగుతాం. సెకండ్ వచ్చేసి స్టేట్ ఆఫ్ మైండ్. ఈ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ స్కిల్కి ఈ స్టేట్ ఆఫ్ మైండ్ కనుక స్టేబుల్గా లేకపోతే, ఇది సింక్ అవ్వకపోతే సక్సెస్ అనేది చూడలేం. ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఒక 5 years బ్యాక్ ఒక స్టాక్ కొన్నాడు. ఇప్పుడు ఆ స్టాక్ బాగా పడిపోయింది. అయ్యో ఈ స్టాక్ ఎందుకు కొన్నాను, నేను ఇలా ఎందుకు చేశాను, అలా ఎందుకు చేశాను అని టెన్షన్ పడుతున్నాడంటే ఆ రోజు అతను కొనేటప్పుడు అతని స్టేట్ ఆఫ్ మైండ్ బాగా, దీని అనాలిసిస్ సరిగ్గా చేయలే. ఓకే, ఒకతను ఒక దగ్గర ల్యాండ్ కొన్నాడు. ఆ రోజు ఎవరో ఏదో చెప్పారని కొనేసాడు. సో ఈరోజు బాధపడుతున్నాడు, ఆ ల్యాండ్ గ్రోత్ బాగాలేదు ఇదని. అంటే ఏంటి? తన స్టేట్ ఆఫ్ మైండ్ బాగాలేదు. సో మన స్టేట్ ఆఫ్ మైండ్ దేంతో సింక్ అయి ఉంటుంది? మన బ్రీత్తో. కోపం వచ్చినప్పుడు బ్రీత్ ఒకలా ఉంటుంది, నవ్వేటప్పుడు బ్రీత్ ఇంకోలా ఉంటుంది, అంతే కదా. సో మెడిటేషన్ చేసేటప్పుడు బ్రీత్ ఒకలా ఉంటుంది. సో మన ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని స్టేబుల్గా తీసుకురావాలి అంటే మనకున్న ఏకైక ప్రాబ్లం బ్రీత్ని కంట్రోల్. మనకున్న ఏకైక సొల్యూషన్ బ్రీత్ని కంట్రోల్ చేయడం. సో బ్రీత్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? మీరు స్కిల్స్లో అప్డేట్ అవుతూ ఆ స్కిల్స్ మీకు గుర్తుండాలి. ఓకే, సో దాన్ని మీరు కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మీ మైండ్ స్టేబుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక డైరెక్ట్ సెల్లర్, మీరు డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్ చేద్దామని వచ్చారు, స్కిల్స్ నేర్చుకుంటున్నారు, కానీ మీకు చాలా అప్పులు అయినాయి. ఈ అప్పులు అతను వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నాడు, మీకు కోపం వచ్చేసింది, లేదా లోపల బాధ వేసింది, కుళ్ళిపోతున్నారు, లోపల బాధపడిపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నప్పుడు మీరు ఇంకొక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పగలుగుతారు? కాల్స్ మాట్లాడదాం ప్రాస్పెక్ట్ అనుకున్నారు, మాట్లాడలేరు. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని స్థిత ప్రజ్ఞత అంటారు కదా, స్టేబుల్గా ఎప్పుడైతే హ్యాండిల్ చేసుకోగలుగుతామో అప్పుడు ఈ స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మన లైఫ్లో నెక్స్ట్ కంట్రోలింగ్ ఏంటంటే స్టేట్ ఆఫ్ మైండ్. మైండ్ని విపరీతంగా ఆలోచించడం, విపరీతంగా ఏడవడం, విపరీతంగా మొత్తుకోవడం, విపరీతంగా సఫర్ అవ్వడం, ఇవన్నీ కాదు. వీటిని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. సో వీటిని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి, లేదా ఒక 5-10 నిమిషాలు స్పీడ్గా ఎక్కడికన్నా నరకాలి, లేదా వాకింగ్ చేయాలి. సో ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ మారుతుంది, మీ ఆలోచనలు మారుతాయి. సో ఆలోచనలు మారుతున్నప్పుడు
మీరు అనుకున్న స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ ఆలోచనలు స్టేబుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో స్టేబుల్ మైండ్ కోసం ట్రై చేయండి. థర్డ్ ఎస్ వచ్చేసి సస్టైనబుల్. సక్సెస్ అవ్వడానికి మనం చూస్తున్న థర్డ్ ఎస్ సస్టైనబుల్. ఫస్ట్ వన్ ఏంటి? స్కిల్స్. సెకండ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్. థర్డ్ వన్ సస్టైనబిలిటీ. అంటే ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవ్వాలంటే మీ సక్సెస్కి అవసరమైన ఫీల్డ్లో ఒక్కరోజు 2 రోజులు 1 నెల 2 నెలలు చేస్తే సక్సెస్ చూడలేము. ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్ చేద్దామని వస్తారు, 2 రోజులు ట్రైనింగ్ వింటారు, 2 రోజులు ఆగిపోతారు, 3 రోజులు మీటింగ్స్కి వస్తారు, మళ్ళీ ఆగిపోతారు, 4 రోజులు గుర్తొచ్చి మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆగిపోతారు. ఇలా ఒక మంచి పనిని మీకు రిజల్ట్ కనపడాలంటే 1 రోజు 2 రోజులు కాదు, కంటిన్యూగా చేయాలి. మినిమం 1 ఇయర్. మీరు జిమ్కి వెళ్తున్నారు వెయిట్ తగ్గాలని, 2 రోజులు పోయారు, మళ్ళీ ఆగిపోతున్నారు, మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్తారు, ఈసారి 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్తున్నారు. మంత్ మొత్తంలో, ఇయర్ మొత్తంలో ఒక 12 మంత్స్ ఉంటే ఈ లెక్కలు వేసుకుంటే 30-40 డేస్కి మించి పోలే మీరు. అలాంటప్పుడు మీరు వెయిట్ ఏం తగ్గుతారు, మీ బాడీ షేప్ ఏమొస్తుంది? రాదుగా. సో మన బాడీ మంచి షేప్ రావాలి, ఖచ్చితంగా మనం వెయిట్ తగ్గాలి అంటే కనీసం 1 అవర్ కంటిన్యూగా జిమ్కి వెళ్ళాలి. సో ట్రైనర్ చెప్పేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఫుడ్ హ్యాబిట్స్ కంపల్సరీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఒకరోజు ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతారు, ఇంకో రోజు వదిలేస్తారు, ఒకరోజు ఫాలో అవుతారు, ఇంకో రోజు వదిలేస్తారు. వెయిట్ తగ్గడం అనేది సరిగే పని కాదు. సేమ్ అలానే మీ ఫీల్డ్లో కూడా సక్సెస్ కోసం 2 రోజులు ట్రై చేసి ఆపడం, 1 నెల రోజులు ట్రై చేసి ఆపడం, 2 నెలలు ట్రై చేసి ఆపడం కాదు. సస్టైనబుల్గా, కంటిన్యూగా, కన్సిస్టెంట్గా మినిమం 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్, డైరెక్ట్ సెల్లింగ్లో అయితే 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తూ ఆ పని చేస్తేనే రిజల్ట్ అనేది చూడగలుగుతాం. ఈ సస్టైనబిలిటీ ఎలా ఉండాలి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎగ్జాంపుల్కి మీరు బైకో కారో ఉంది, మీరు ఒక రూట్ ఎంచుకుంటారు. ఎగ్జాంపుల్కి మీరు ఉప్పల్లో ఉంటారు, మీరు బంజారా హిల్స్ వెళ్ళాలి. సో ఉప్పల్ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలంటే మీరు ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కుతారు, సికింద్రాబాద్ వెళ్తారు, అక్కడి నుంచి వయా బేగంపేట్, సో ఇలా ఫ్లైఓవర్ దిగేసి బంజారా హిల్స్ వెళ్ళిపోతారు. ఇది కంటిన్యూగా ఒక 2-3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ నుంచి మీరు బైకో కారో స్టార్ట్ చేయంగానే మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏం ఆలోచిస్తున్నా సరే సిగ్నల్ పడంగానే ఆపేస్తుంది. ఓకే, సో లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అదే చెప్తుంది. మీకు అసలు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియదు. మీరు ఏం ఆలోచిస్తున్నా సరే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ వెహికల్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టేస్తుంది. ఇంత ఆటోమేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం ఒక పనిని కంటిన్యూగా సస్టైనబుల్గా చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ రాసేయబడుతుంది. ఆ ప్రోగ్రామ్ మీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా మనకి సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయ్యేంత వరకు మనం ఆ పని చేస్తున్నప్పుడు కంటిన్యూగా అప్పుడు రిజల్ట్ కనబడుతుంది. అప్పుడు మాసివ్ సక్సెస్ అనేది చూడగలుగుతాం. లాస్ట్ వన్ వచ్చేసి స్కేలప్. సో మనం ఏం పని చేస్తున్నా సరే అది స్కేలప్ అనేది ఉండాలి. మీరు ఒక 10 మందితో బిజినెస్ చేయగలుగుతున్నారు అనుకోండి, 10 మంది కాదు, మీ సర్వీస్ 100 మందికి వెళ్ళాలి లేదా 1000 మందికి వెళ్ళాలి. ఆ 10 మంది దగ్గర ఆగిపోకూడదు. ఓకే, సో మీరు కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో మీరు ఒక ఆఫీస్లో 20,000కే వెళ్ళిపోతున్నారు అనుకోండి, 20,000లో ఆగిపోకూడదు. ఆ స్కిల్స్ పెరుగుతూ అది 40కో 50కో వెళ్ళిపోవాలి. ఈ స్కేలప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్కేలప్ అనేది పెంచుకుంటూ ఉంటామో మనం సక్సెస్ చూడడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్లో మీ టీంలో ఒక 50 మంది ఉన్నారు. 50 మంది టర్నోవర్ అనేది ఒక 5 లక్షలే జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి 5 లక్షలే జరుగుతుంది అనుకోండి, మీ బిజినెస్ స్కేలప్ లేనట్టు. సో 5 సంవత్సరాల నుంచి 5 లక్షలే జరగడం ఏంటి, అది 50 లక్షల దాకా వెళ్ళాలి కదా మీ టీం టర్నోవర్. అంటే ఇప్పటిదాకా 50 మంది ఉంది, కాస్త 500 మంది రావాలి. 500 మంది వచ్చినప్పుడే కదా మీరు మీ బిజినెస్ని స్కేలప్ చేసుకున్నట్టు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో సేమ్ కంటెంట్, అంటే ఒక సబ్జెక్టు ఏదన్నా సక్సెస్ గురించి ఒక సబ్జెక్ట్ అనుకుంటే 10 మంది యూట్యూబర్స్ వీడియోస్ పెడతారు. ఒక యూట్యూబర్కి 10 వ్యూసే వస్తున్నాయి, ఒక యూట్యూబర్కి 500 వ్యూస్ వస్తున్నాయి, ఒక యూట్యూబర్కి 5,000 వ్యూస్, ఇంకొక యూట్యూబర్కి 5 లక్షల వ్యూస్. ఎలా? అతను తన స్కిల్స్ని స్కేలప్ చేసుకున్నాడు. నా సబ్స్క్రైబర్స్ 10 మంది ఉన్నప్పుడు 10 వ్యూసే వస్తుంది, 500 మంది ఉంటే 500 వ్యూస్ వస్తున్నాయి, 5 లక్షల మంది ఉంటే 5 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే తన వ్యూస్ పెంచుకోవడానికి తను సబ్స్క్రైబర్స్ స్కేలప్ చేసుకున్నాడు. సబ్స్క్రైబర్స్ని ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు కదా. సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావాలంటే తనలో టాలెంట్ ఉండాలి, ఆ వీడియోలో దమ్ము ఉండాలి, ఆ వీడియో సొసైటీకి ఉపయోగపడాలి. ఏ టార్గెటెడ్ పీపుల్ కోసం నువ్వు ట్రై చేస్తున్నావో ఆ వీడియో ఆ పర్సన్కి రీచ్ అవ్వాలి. అది రీచ్ అయినప్పుడు వాళ్ళు లైక్ కామెంట్ కొడుతున్నప్పుడు ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఆ వీడియో స్కేలప్, ఆ ఛానల్ స్కేలప్ అనేది పెరుగుతుంది.
సేమ్ అలానే మీ స్కిల్స్లో కూడా నువ్వు బిజినెస్ గురించి స్కిల్స్ నేర్చుకున్నావా, ఖచ్చితంగా అది 100 మందితో ఆగకూడదు. నువ్వు ఒక సూపర్ మార్కెట్ కోసం స్టార్ట్ చేసే ఒక్క సూపర్ మార్కెట్తో ఆగకూడదు, అది పెద్దగా పెరగాలి. నువ్వు డైరెక్ట్ సెల్లర్గా వచ్చావా, ఒక 10 మంది 20 మందితో ఆగిపోకూడదు, అది స్కేలప్ అవ్వాలి. ఎప్పుడైతేనే మన బిజినెస్ని స్కేలప్ చేసుకుంటూ పోతామో, డెవలప్ చేసుకుంటూ పోతామో, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతామో, అప్పుడే మాసివ్ సక్సెస్ అనేది చూడగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 4S ఫార్ములాలో స్కిల్స్, స్టేట్ ఆఫ్ మైండ్, సస్టైనబిలిటీ అండ్ స్కేలప్, ఈ 4 కనుక మనం మానిటర్ చేసుకొని ముందుకెళ్తే లైఫ్లో అద్భుతమైన సక్సెస్ చూస్తాం. ఈ 4 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.